అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 20వ శ్లోకము. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో, ఎవరైతే దొరికిన దానితో తృప్తి పడుతూ ఎవరి మీద దేని మీద ఆధారపడరో అటువంటి వారు కర్మలు చేసినప్పటికీ ఏ కర్మ చేయనట్టే అవుతుంది. పై శ్లోకంలో స్వార్థం వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తారో ఆ కర్మఫలములు వారిని బంధించవు. అటువంటి వారిని పండితులు అని, బుద్ధిమంతులు అని గుర్తిస్తారు అని చెప్పారు పరమాత్మ. ఈ శ్లోకంలో దానిని ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు పరమాత్మ. కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించేవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టే అవుతుంది. అటువంటి వారు దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు. ఎవరిని దేని కొరకు ఆశ్రయించిన వాడు ఇతడే పండితుడు. ఈ శ్లోకంలో పండితుడికి చెప్పబడిన లక్షణాలు మరొకసారి చూస్తే, 1 కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడు పండితుడు. 2వది ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు పండితుడు. 3వ పాయింట్ ప్రాపంచిక విషయములను ఆశ్రయించని వాడు పండితుడు. ఈ లక్షణములు ఉన్న మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి ఆ కర్మఫలములు అంటవు. అతడు ఆ కర్మలను చేయనట్టే అవుతుంది. ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అని అంటారు. ఈ స్థితికి చేరుకున్న మానవునికి ఏ కర్మ చేయనవసరం లేదు. శరీర పోషణార్థము చేసినా దాని ఫలితము, దాని వాసనలు అతనిని అంటవు. ఇంకా వివరంగా చెప్పాలంటే వారు కూడా కర్మలు చేస్తారు, కానీ తాను చేసే కర్మల ఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. తాను చేసే ఏ కర్మ అయినా ఈశ్వరునికి అర్పిస్తారు. దొరికిన దానితో తృప్తిగా జీవిస్తారు. నిరంతరము ఆత్మానందంతో మునిగి తేలుతూ ఉంటారు. వారి ఆనందం పరిమితము కాదు, అపరిమితమైనది. అటువంటి ఆనందము ఎల్లప్పుడూ సకల కాలములలో ఉంటుంది. కానీ బాహ్య వస్తువుల నుంచి పొందిన ఆనందం మాదిరి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. ఇటువంటి వారు దేనిని ఆశ్రయించుకొని ఉండరు, స్వతంత్రంగా ఉంటారు. బయట లేకపోతే నేను బ్రతకలేను అనే భావము కలగదు. ఎల్లప్పుడూ ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. అటువంటి వారు ఎన్ని కర్మలు చేసినా చేయనట్టే ఉంటారు. ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన కర్మల యందు అకర్మను చూడటము అంటే అదే. ఇటువంటి వారు సన్యాసులే కానక్కరలేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రాపంచిక విషయములలో సంచరిస్తూ నిత్యం కర్మలు చేస్తూ ఉండేవాళ్ళ గురించి చెప్పారు పరమాత్మ. ఇటువంటి వారు కర్మలు చేసినా ఆ కర్మఫలములు ఆశించకూడదు. దొరికిన దానితో తృప్తి పడాలి.
ఒక్క పరమాత్మను తప్ప ఎవ్వరిని దేని కొరకు ఆశించకూడదు. ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్టే అవుతుంది. ఎందుకంటే ఆ కర్మ కానీ కర్మఫలములు కానీ అతనిని బంధించవు అని పరమాత్మ బోధించారు ఈ శ్లోకంలో, 20వ శ్లోకములో. నెక్స్ట్ 21వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణండి. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ లింక్ని షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ 21వ శ్లోకంతో కలుసుకుందామండి.